CMF బై నథింగ్ వాచ్. ఈ వాచ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ రిలీజ్ అయింది. అప్పుడే కొన్ని రివ్యూ చేద్దాం అనుకున్నా, బట్ నాకు నథింగ్ స్పెషల్ అనిపించింది ఆ వాచ్లో. సో కొత్తగా ఏముంది వాచ్లో అనిపించింది నాకు. ఫైర్ బోల్ట్ ఇలానే ఉంది కదా, సో దీంతో ఏముంది కొత్తగా ఏం లేదు కదా, Wear OS ఏం తీసుకురావడంలే. సో అన్ని వాచెస్ లాగానే ఈ వాచ్ అనిపించింది, బట్ ఎవరు చేయలేదు తెలుగులో. నాకు కూడా నథింగ్ ఫోన్ ఉంది కాబట్టి దీని కంపాటబిలిటీ ఎలా ఉంటుంది చెక్ చేస్తామని ఫస్ట్ టైం నథింగ్ వాచ్ రిలీజ్ అయింది, ఎలా ఉంటుంది చూద్దామని ఒక ఉద్దేశంతో కొన్నాను. ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం ఒకసారి, దీన్ని ఎలా లోపల ఏ కన్నా చూద్దాము. నథింగ్ ఆల్రెడీ ఇది అన్బాక్స్ చేసా. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి దీన్ని యూస్ చేస్తున్నా. దీంతో వచ్చిన కంటెంట్స్ అయితే నథింగ్ వాచ్ ప్రో అండ్ ఒక సిలికాన్ లెదర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఛార్జర్ ఒకటి ఇచ్చారు అండ్ ఒక యూజర్ మాన్యువల్, అంతే. దీంతో ఇంకేం లేదు. సో అన్బాక్స్ చేయడానికి వాచ్లో మనకి అంత పెద్దగా ఒక చెప్పుకోవడానికి ఏముండదు, అందుకే ఒకేసారి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఒకేదంతా ఇంక్లూడ్ చేస్తున్నా. నో నీడ్ ఫర్ ఎక్స్ట్రా డెడికేటెడ్ వీడియో ఫర్ అన్బాక్సింగ్. సో ఇప్పుడు ఈ వాచ్ గురించి చూసుకుంటే మనము, ఈ వాచ్ వచ్చేసి మనకి అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అనమాట. ఇది మ్యాట్ ఫినిష్, బ్లాక్ కలర్. నార్మల్గా మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది, దాంతో ఫింగర్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్తో వస్తుంది, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఏదైనా మనకి బ్లాక్ కలర్ కావచ్చు, గ్రే కలర్ కావచ్చు. మనకి దీంతో 3 కలర్ వేరియంట్స్, ఓకేనా. సో లెదర్ కూడా సిలికాన్ లెదర్, ఒకే స్టాపే ఇస్తారు, నో ఎక్స్ట్రా స్టాప్. మనకి బాక్స్లో ఎటువంటి ఎక్స్ట్రా స్టాప్ ఇవ్వరు. మనకి ఈజీగా ప్లగ్ అండ్ ప్లే లాగా లెదర్ని కూడా ఈజీగా తీసి వేసేయచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. లెదర్ గురించి కూడా ఓకే. సింగిల్ బటన్తో వస్తుంది, దీన్ని రొటేట్ చేయడానికి కాదు, ట్యాప్ చేయడానికి, క్లిక్ చేయడానికి. సో క్లిక్కబుల్ బటన్ మాత్రమే ఇది, ఓకేనా. సో వేరే ఏ బటన్ లేదు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే స్పీకరు, బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఉంది అండ్ ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ టాక్, ఓకేనా. ఇంతే ఈ వాచ్లో, ఇంకేం లేదు, ఓకేనా. సో ఈ వాచ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు, కొంచెం నాకు బాగా అనిపించిన విషయాలు. AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.96 inches అండ్ 600 nits బ్రైట్నెస్తో వస్తుంది. బయట కూడా విజిబిలిటీ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. విజిబిలిటీలో కూడా డిస్ప్లే విజిబిలిటీ నాకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో మనకి 58 edges రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి స్మూత్గా ఉంది. నేను ఆ బడ్జెట్లో చూసిన ఫైర్ బోల్ట్ కానీ, నాయిస్ కానీ, బోట్ కానీ ఈ వాచెస్ అయితే నాకు అంత స్మూత్నెస్ ఇవ్వలే, ఎందుకంటే రిఫ్రెష్ రేట్ ప్రాబ్లం. సో బట్ దీంతో ఏదైతే ఉందో ఆ UI అయితే నిజంగా స్మూత్గా ఉంది. నథింగ్ వాళ్ళైతే బాగా ఆప్టిమైజ్ చేశారు. ఆ 58 edges ఇవ్వడం వల్ల కొంచెం బెటర్ మనకి రీఫ్రెష్ రేట్ బాగుందన్నమాట. దీంతో మనకు కొన్ని ఫీచర్స్ ఏంటంటే ప్రెస్ అండ్ హోల్డ్ చేసుకుంటే విడ్జెట్స్ చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఏ ఫేస్ కావాలో ఆ ఫేస్ పెట్టుకోవచ్చు. అండ్ యాప్లోకి వెళ్ళామంటే కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, కస్టమైజేషన్ ఫేజెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి స్వైప్ డౌన్ చేసామంటే మనకి నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది. నోటిఫికేషన్ సెంటర్ కాదు, క్విక్ టాగుల్. మనకి అక్కడ నుంచి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇలాంటి సెట్టింగ్స్ అనమాట. మామూలు మనకి ఫోన్ నోటిఫికేషన్ బార్లను దీంతో అలా అనమాట. అండ్ స్వైప్ అప్ చేస్తామంటే నోటిఫికేషన్ బార్, మనకి ఏదైనా వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా అక్కడ తెలుస్తుంది స్వైప్ అప్ చేసామంటే. కానీ ఇక్కడ ఏంటంటే దానికి నువ్వు రిప్లై ఇవ్వడానికి కుదరదు. సో రిప్లైస్ ఇవ్వడానికి నువ్వు జస్ట్ చూడొచ్చు అంతే, నువ్వు ఫోన్ నుంచి రిప్లై ఇచ్చుకోవాలి. జస్ట్ నీకు నోటిఫికేషన్ ఏమొచ్చిందని మాత్రం చూసుకోవచ్చు. సో రిప్లై ఇవ్వడానికి కుదరదు. ఇదొక నాకైతే కాన్గా అనిపిస్తాను, ఎందుకంటే రిప్లై కూడా ఇంక్లూడ్ చేసింటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ రైట్ స్వైప్ చేసామంటే మనకి యాక్టివిటీ సెంటర్ కానీ, హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ, స్లీప్ ట్రాకింగ్ కానీ, ఇంకా వెదర్ది కానీ ఇవన్నీ వస్తుంది. అండ్ లెఫ్ట్ స్వైప్ చేసామంటే మన కాల్స్, రీసెంట్ కాల్స్ అండ్ కాంటాక్ట్స్. ఇది కాంటాక్ట్స్ వచ్చేసి మనకి యాప్లోకి వెళ్ళి ఫేవరెట్ కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట కాంటాక్ట్స్. లేకుండా ఉంటే మీకు ఇంకొకటి కాన్స్ నేను బాగా వినింది ఏంటంటే, మనకు కాల్ చేస్తూ ఉంటే నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఫోన్ ఇది డిస్ప్లే అవడం, పేరు డిస్ప్లే అవ్వకుండా నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో అది కొంచెం వియర్డ్గా ఉంది. అది పేరు డిస్ప్లే అయితే బాగుందని నా ఒపీనియన్. ఇది ఒక బగ్, ఇది హోప్ నథింగ్ ఫిక్స్ చేస్తారు అనుకుంటా ఫ్యూచర్లో. ఇది ఆల్రెడీ చాలా 1 month బ్యాక్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి. సో ఇదొక కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అండ్ కాల్స్ కూడా నాకు వినపడడం కానీ, అవతల పర్సన్స్కి వినపడడం కానీ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఇండోర్ కండిషన్స్లో, అవుట్డోర్లో అయితే అవుటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా వినపడిస్తుంది, కానీ మనకి ఈ స్పీకర్ సౌండ్ తక్కువ, లో ఉంది. ఓకేనా, మీకు కాబట్టి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీకు మీ ముందర చేసి చూపిస్తాను చూడండి. ఓకే, నేను సరేనా, సరే. సో ఇది ఖచ్చితంగా మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం ఫోన్కి, వాచ్కి. బట్
బట్ ఓకే, మన వాచ్ని వాచ్ని కాల్స్ పిక్ చేసుకోవచ్చు అండ్ కాల్ కూడా డైల్ చేయొచ్చు. ఆ ఒక్క బగ్ అయితే అది ఫిక్స్ చేస్తే బాగుంటుంది. మనకి నెంబర్ డిస్ప్లే, పేరు డిస్ప్లే అవ్వకుండా నెంబర్ డిస్ప్లే అవ్వడం. సో కాల్స్ వరకు కూడా ఓకే, సాటిస్ఫైడ్. అండ్ మనం ఈ బటన్ హోమ్లో మనం ఈ బటన్ ప్రెస్ చేసామంటే యాప్స్ లోడ్ అవుతుంది. మనం ఇట్లా యాప్స్ స్వైప్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి అన్ని యాప్స్ వస్తుంది. ఎక్సైజ్ మన ఏ ఎక్సైజ్ ఒక లాట్ ఆఫ్ ఒక 100 ఎంతో చెప్పారు వాళ్ళు, అన్ని ఎక్సైజ్లు ఇంక్లూడ్ చేశారు దీంతో. నేను అన్ని టెస్ట్ చేయలేదు, ఏదో ఒక వాకింగ్ మాత్రం చేసి చూశాను అండ్ రన్నింగ్ చేసి చూశాను, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము స్టెప్స్ ట్రాకింగ్ ఉంది కదా, అది ఫేక్ స్టెప్స్ కూడా తీసుకుంటుంది. మనం ఇప్పుడు చెయ్యి ఊరికి వంగడిస్తాం అనుకో, అది కూడా స్టెప్గా కౌంట్ అవుతుంది అనమాట. సో స్టెప్ ట్రాకింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిందే. అండ్ మిగతావన్నీ హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ స్లీప్ అది మనం చెప్పలేం. ఓకే, నేను యాప్లో కూడా చూపిస్తుంది మన ఎంతసేపు డీప్ స్లీపు, ఎంతసేపు కోర్ స్లీపు, ఎంతసేపు నార్మల్ స్లీప్ అని చూపిస్తుంది. నేను అరౌండ్ ఒక 6 hours పడుకున్నప్పుడు అది ఒకటే ట్రాక్ అయిందనమాట. బట్ తెలియదు కదా మనకి మనం ఎంతసేపు పడుకుంటున్నాం అనేది. ఓకే, అది ఇచ్చిన డేటా అయితే అది కూడా అందరికి బాగానే ఉంది. అండ్ స్ట్రెస్ మానిటరింగ్ అది కూడా బాగానే వర్క్ అవుతుంది నాకు తెలిసిన వరకు. ట్రాకింగ్లో అయితే ఇబ్బంది అయితే లేదు. అక్యూరసీ 98% దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కంపేర్ టు ఆ బడ్జెట్లో అన్ని వాచెస్ కంపేర్ చేసుకుంటే ఒక 98% 99% వరకు మనం అక్యూరసీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం అదే యాప్స్లో మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూజిక్ ప్లే అవుతుందంటే ఇక్కడ నుంచి వాచ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా షట్టర్ బటన్ ప్లే చేసుకోవచ్చు. బట్ ఈ బటన్ క్లిక్ చేస్తే కెమెరా ఇక్కడ ఓపెన్ అవ్వాలి కదా, ఓపెన్ అవ్వదు. నువ్వు కెమెరా యాప్ ఓపెన్ చేసి ఈ బటన్ క్లిక్ చేస్తుంటే వర్క్ అవుతుంది. కాకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే కెమెరా అక్కడ ఓపెన్ అయ్యేలా ఉంటే బాగుంటుంది. ఆ ఆప్షన్ దీంతో లేదు. అదొకటి కాన్ కాదు, అదొక బగ్. దాన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫ్లాష్ లైట్ కానీ అండ్ ఇంకోటి ఫైండ్ మై ఫోన్. సో ఫైండ్ మై ఫోన్కి నీకు జస్ట్ బ్లూటూత్ ఆన్లో ఉంటే సరిపోదు, యాప్లో కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఎంతసేపు మన బ్యాక్గ్రౌండ్ యాప్ రన్నింగ్లోనే ఉంటుంది. ఎప్పుడో కిల్ చేయంటుంది 10 యాప్స్ వేయంటు అంటే నువ్వు. అండ్ ఇంకో వాచ్లో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే IP60 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది కొంచెం బాగుందంటే ఆ బడ్జెట్లో ఇంక్లూడ్ చేయడం కొంచెం మంచిది. IP60 ఏదైనా మనం వాన్లో తరిచినప్పుడు కొంచెం పాడవకుండా బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్. అండ్ మనకి ఇంత కాన్సింది పాయింట్ నెంబర్ 1 ఏంటంటే బెజల్స్. సో బెజల్స్ అయితే నిజంగా చాలా థిక్గా ఉంది. నువ్వు ఫ్లాష్ లైట్ ఆన్ చేసావంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వీరింగ్ టైప్. మనం ఏదైతే వేర్ చేస్తామో ఈ టైప్ వచ్చేసి నార్మల్ టైప్ కాదు. ఇది యాపిల్ వాచెస్లో ఉంటుంది కదా, మనం లోపలికి ఇన్సర్ట్ చేయడం. సో అలా ఇస్తాడు. సో దానివల్ల మనకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎందుకంటే మనం కరెక్టే సరిపోతుంది అనేసి ఒక హోల్కి వేసినామనుకో మనకు సరిపోదు అనమాట. ఒక 2 holes వదిలి వేస్తేనే మనకి ఇన్సర్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇంకోటి మేజర్ కారణం నాకు దీంతో నచ్చింది, ఆటో బ్రైట్నెస్ లేదు. సో ఆటో బ్రైట్నెస్ నీకు బయట వెళ్తే మామూలుగా మన ఫోన్స్లో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది బ్రైట్నెస్ తగిన విధంగా. బట్ దీంతో ఆటో బ్రైట్నెస్ లేదు. ఒక 5 steps ఉంటుంది బ్రైట్నెస్ అయితే, అడ్జస్ట్ చేసుకోవాలి మనం మాన్యువల్గా. ఇంటికి వస్తే ఒకలాగా, బయటకు వెళ్తేలాగా. అది కొంచెం అంత డబ్బులు పెట్టినా ఆటో బ్రైట్నెస్ ఇవ్వకపోవడం విచ్ ఈస్ నాట్ గుడ్ థింగ్. ట్యాప్ అయితే వర్క్ అవడం లేదు. మనం ట్యాప్ చేసామంటే అది ఆన్ అవ్వదు, వేక్ అవ్వదు. కాకపోతే ఇట్లా రైస్ చేసామంటే ఆన్ అవుతుంది అనమాట. సో ట్యాప్ కూడా ఇచ్చింటే బాగుంటుంది. ఇట్లా డబుల్ ట్యాప్ చేసినామంటే ఆన్ అయ్యేలా. సో ఓకే, ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటి, ఈ వాచెస్, ఈ కాన్స్, ఈ ప్రోస్, ఈ ఫీచర్స్ 4,000 రూపాయలు. నేను కొనింది అరౌండ్ ఒక 3,500 సంథింగ్ ఏదో మింత్రాలో ఏదో ఆఫర్ వచ్చిందని కొన్నాను అనమాట. సో ఈ వాచ్ ఏంట్రా, నీ ఒపీనియన్ ఏంటి, కొనొచ్చా ఏంటంటే నన్ను అడిగితే ఇదంతా స్మార్ట్ వాచే కాదు ఇవన్నీ, ఓకేనా. జస్ట్ ఇది ఒక ఫిట్నెస్ బ్యాండ్స్ అంతవరకే. సో నేను వాచ్గా దీన్ని కన్సిడర్ చేయను స్మార్ట్ వాచెస్గా. స్మార్ట్ వాచెస్ అంటే Wear OS వస్తుంది, దాంతో ప్లే స్టోర్ వస్తుంది, మన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాన్ని స్మార్ట్ వాచెస్ అని నా ఒక ఉద్దేశం. ఓకే, సో ఈ బడ్జెట్కి ఈ వాచ్ వర్తబుల్లా, బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ నువ్వు చూసిన స్పెక్స్ పరంగా వర్తబుల్లా అంటే ఒక 3,500 4,000 నిజంగానే వర్తబులే. 4,000 కాకపోయినా ఒక 3,500 3,500 అయితే ఖచ్చితంగా వర్తే, కొనుక్కోవచ్చు. నథింగ్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళు. ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటా. సో ఇంకేం డౌట్స్ ఉందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది కమెంట్ రిప్లై ట్రై చేస్తాం. దిస్ ఎరవన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ నెక్స్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.